లైవ్ చూద్దాం. రియల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా 31st లోపల ఫ్రీజ్ కావాలి అనే అంశం పైన భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశానుసారం వెంటనే మనం అనుకుంటున్నాం కనుక సౌలభ్యకరమైన సుస్థిరంగా ఒక పట్టణానికి సంబంధించిన అభివృద్ధి జరగాలి కనుక ఈ కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. దీని విలీన ప్రక్రియ అందుకోసమే పూర్తి చేయాలని వార్డుల పునర్విభజన ఏదైతే డీలిమిటేషన్లు జోన్లు మరియు సర్కిల్కి సంబంధించిన వ్యవస్థీకరణ విషయంలో జనగణన అధికారులకు తెలియజేయడం కోసం ఈ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మరి చాలామంది అడుగుతా ఉన్నారు, సంప్రదింపులు జరగలేదు, సంప్రదింపులకు సంబంధించిన అంశం విషయంలో టెక్నికల్గా కూడా తప్పున్నదని, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ జరగలేదని వారి అభిప్రాయం వెలుబుచ్చారు. సార్, జిహెచ్ఎంసి బాడీ మీటింగ్లో పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది అధ్యక్ష. 25th నవంబర్ 2025 నాడు జారీ చేసిన తీర్మానం సంఖ్య 403 ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లేకుంటే దాని పరిసరాల్లో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కార్పొరేషన్ తీర్మానించింది అధ్యక్ష. దాంట్లో 65 మంది 65 అవర్ ఫ్రెండ్స్ కార్పొరేటర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ ద డిస్కషన్స్. I would like to bring before జనాబ్ అక్బరుద్దీన్ సాబ్. సో ఇవన్నిటిని కూడా విలీనమైన యుఎల్బీలకు సంబంధించి నేను ఇవన్నీ పేర్లున్నాయి. మరి వీటితో పాటు ఈ తీర్మానాన్ని పంపించేందుకు కమిషనర్ జిహెచ్ఎంసి అధికారం ఇవ్వడంతో పాటు మొత్తం విలీన ప్రక్రియపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి అనుమతించారు అధ్యక్ష జిహెచ్ఎంసి వాళ్ళు. ప్రస్తుతం విలీనమైన ఈ 27 యుఎల్బీలు ఎన్నికైన ప్రజాప్రతినిధి సంస్థలు లేరు. ఈ జిహెచ్ఎంసి చట్టం ప్రకారం సాధారణ ప్రజలతో కూడా సంప్రదింపులు చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 2021లో సవరణ కూడా అయింది. దాంట్లో ఇలాంటి నిబంధనలు అందరితో సంప్రదించాలని నిబంధనలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1950లో స్పష్టమైన నిబంధన లేకపోవటం స్థానిక సంస్థల విలీనానికి సంబంధించి చట్టపరమైన అసమానత ఏర్పడి ఈ లోపాన్ని సరిచేయాలని మున్సిపల్ చట్టం 2019 అదేవిధంగా 2018లో వారు ఈ సమానత్వం అనే చట్టాన్ని తీసుకురాకుండా జిహెచ్ఎంసి చట్టాన్ని 1955లో అవసరమైన సవరణని ఆర్డినెన్స్ ద్వారా మేము ప్రవేశపెట్టి ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరి పన్నులపై మార్పు ఏ విధంగా ఉండదు. భవిష్యత్తులో ఇతర నగరాల ఉత్తమ పద్ధతులను అనుసరించి సమగ్ర పన్ను పునఃస్థీకరణ చేయడానికి అవకాశం ఉంటే ప్రజలందరి ఆలోచన మేరకు ముందుకెళ్లటం జరుగుతుంది. సాధారణ పౌరులపై అదనపు భారం ఉండదు. సాధారణ ప్రజలపై మేము పన్ను భారం వేయము. అవసరమైన వనరుల సమీకరణ గురించి చర్యలు తీసుకుంటాం. సార్, ఈరోజు వారు చెప్పారు 2053 స్క్వేర్ కిలోమీటర్స్ జిహెచ్ఎంసికి సంబంధించి ఈ పట్టణానికి సంబంధించిన స్థానిక సంస్థల విలీనంతో మరో 6 జోన్ల పరిపాలన భారం గణనీయంగా పెరిగింది. ప్రజలకు మెరుగైన పాలన మరియు సేవలు నేరుగా అందించడానికి విలీనం మరియు వార్డుల పునర్విభజన అనంతరం విస్తృత వికేంద్రీకరణ చర్యలు డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ విల్ బి టేకెన్ ప్లేస్. దీని ఫలితంగా 12 జోన్లు మరియు 60 సర్కిళ్లు ఏర్పాటు చేయబడుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. హరీష్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెంట్రలైజేషన్. వీఆర్ డూయింగ్ టూ మచ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్.
వీటిని తగిన విధంగా బలోపేతం చేసి వేగవంతంగా స్పందన కలిగి మరి ప్రజలకు మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏర్పాటు చేయడానికే ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రక్రియ కొన్ని రోజులనే పూర్తయింది కాదు అధ్యక్ష. గత 1 సంవత్సర కాలంగా ప్రణాళికబద్ధమైన ఒక కార్యాచరణ తీసుకొని ఆ ప్రక్రియ భాగంలోనే మొదటగా మనం అనుకున్నట్టు కోర్ అర్బన్ రీజన్ ఈరోజు మనం పేర్కొన్నట్టు క్యూర్లో 56 గ్రామాలను 2వ సెప్టెంబర్ 2024న జారీ చేసిన ఆర్డినెన్స్ 3 ద్వారా విలీనం చేశాం. వి హావ్ సెట్ ద ప్రాసెస్. తదుపరి దశలో జనగణన జనాభా గణాంకాల సేకరణ ప్రచురిత ఓటర్ డేటాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత జనాభా అంచనా అంటే 2011 ప్లస్ ఇప్పటి వరకు వచ్చిన పాపులేషన్కు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని జిఐఎస్ మ్యాప్లను తయారు చేసుకొని శుద్ధీకరణ చేయాలి. ప్రధాన భౌగోళిక లక్షణాలను గుర్తింపు లాంటి అంశాలను తీసుకొచ్చి ఐటరేటివ్ ప్రాసెస్ అంటే పునరావృత ప్రక్రియ ద్వారా మెరుగుపరిచారు. ఈ సమాచారాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పంపించి వారి నివేదికను ఇతర సూచనలతో కలిపి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కూడా ఖరారు చేశాం అధ్యక్ష. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు 1996 ప్రకారం దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ ద వార్డ్స్ 1996 as per this act 7 days we have invited objections, we have invited suggestions from the people and the people